ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ లలితా సహస్రనామాలు. ఇవి ఈ నామాన్ని చేయడం ద్వారా కలిగేటువంటి ఫలితాలేమిటి, మరియు ఒక్కొక్క నామం యొక్క అర్థము తెలుసుకుందాం. విజయ 346 నామం నుంచి మనం మొదలు పెడుతున్నాం. విజయ అంటే విశేషమైన ప్రశంసమైన జయము గలది. అంటే అమ్మవారి జయం ఎలాంటిదంటే విశేషమైన జయం. ఇప్పుడు మనం ఏదైనా పోట్లాడామనుకోండి, అంటే మనకంటే చాలా తక్కువ వాళ్ళనైతే తొందరగా జయించగలం. కానీ మనకు సమౌజ్జీలుగా ఉన్న మనకంటే కొంచెం శక్తివంతులైతే మనం ఆ జయాన్ని అది గెలవాలంటే చాలా కష్టపడాలి. కానీ అమ్మవారు చాలా సునాయాసంగా జయాన్ని పొందుతుందట. ఎందుకంటే దేవీ భాగవతము ఇటువంటి గ్రంథాల్లో, ఇటువంటి మనకి పురాణాల్లో చూసినట్లయితే అక్కడ యుద్ధం చేసేటప్పుడు అమ్మవారు, మనం చూడండి, ఎవరైనా చిన్న పిల్లలు ఇలా ఏదైనా కొట్లాడడం కోసం మనం చాలా లీలగా ఇలా 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 ఏదో సరదాగా ఆడుకుంటాం. అలా అమ్మవారి యుద్ధం ఎలా ఉంటుందంటే, అమ్మవారి విజయం ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా. ఎందుకంటే అమ్మవారు విశ్వం కంటే, విశ్వాధిక అనే నామం ఉంది అమ్మవారికి. అంటే విశ్వం కంటే పెద్దది. రాక్షసుడు చిన్నవాడు, సమస్య చాలా చిన్నదంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సమస్య కూడా ఒక రాక్షసుడిగా భావించండి. ఆ రాక్షసుడు మనం వెంట పడుతున్నాడు అనుకుంటే ఆ సమస్య ఎలా వచ్చింది? మన వల్లే వచ్చింది. సమస్య ఎక్కడి నుంచో రాదు. మన కామక్రోధాది వికారాదుల వల్ల, మన కోరిక వల్ల, లేకపోతే మనం మనం తెలిసి తెలియక చేసిన పనుల వల్ల అదొక సమస్య రాక్షసిగా పనిచేస్తున్నప్పుడు అమ్మవారిని పట్టుకున్నప్పుడు అమ్మవారు మనకి విజయాన్ని అందిస్తుంది. ఇప్పుడు మనకి చూడండి, చాలామందికి విజయం లేదు అని బాధపడుతూ ఉంటారు. అయ్యో నాకు జయం లేదండి, నాకు సక్సెస్ లేదండి అని. ఓం విజయాయై నమః. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అది ఏ రంగంలో అయినా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విజయ విమల అంటే ఎటువంటి మలము లేనటువంటిది, అంటే ఎటువంటి చెడు సంబంధించినటువంటి లేనటువంటిది అన్నమాట అమ్మవారు. అదేవిధంగా తొలగిన మలము గలది అని కరెక్ట్ చెప్పాలండి. వంద్య. వంద్య అంటే వందనములు అందుకునేటువంటిది అమ్మవారు. అంటే నమస్కరింపదగినటువంటిది. ఇప్పుడు చూడండి, కొంతమందిని మనం చూస్తాం. ఒక్కోసారి చూడండి, మనము ఇంకా ఎవరో వెళ్తూ ఉంటే ఎవరికో నమస్కారం ఏంటి వాళ్ళకి నమస్కారం పెడుతున్నాం అంటాం. అంటే ఎందుకు అంటే అవతల వాళ్ళు కనుక సరైన పర్సన్స్ కాదనుకోండి, అంటే పెద్ద చీటర్ అనుకుందాం కాసేపు, ఎవరో సమ్ ఎక్స్ చీటరు, లేకపోతే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అంటే వాళ్ళకి ఎందుకు నమస్కారం పెట్టి అవసరంగా పరిచయాలు పెంచుకుంటున్నాం అంటాం మనం కదా. ఎందుకు? అదే ఒక మంచి వ్యక్తి అనుకోండి, మనం కూడా నమస్కరిస్తాం, నువ్వు నమస్కరించరా అంటాం. ఎందుకు? నమస్కరింపదగినటువంటి స్వభావం కానీ అది కానీ ఎక్కడి నుంచి మనం అనుకుంటాము అంటే ఆ నమస్కరించాలనేటువంటి భావన మనకు ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయి ఉంటే మనం నమస్కరించాలనేటువంటి భావన కలుగుతుంది. అయితే ఇక్కడ వంద్యాతో పాటు మనకి తర్వాత నామం ఇవ్వడం జరిగింది. అదేమిటంటే వందారు జనవత్సల. ఇక్కడ చూడండి, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు నమస్కరించాలో చెప్తుంది ఈ నామం. ఎందుకు అనేటువంటిది లలితా సహస్రనామాల్లో ఉంది. చూడండి, దీన్ని కనుక చూసుకున్నట్లయితే నమస్కరించే స్వభావం కలిగిన అంటే జనుల యందు, భక్తుల యందు వాత్సల్యము గలది శ్రీదేవి. అంటే ఎవరైతే నమస్కరిస్తారో అమ్మవారికి వందారు జనవత్సల అంటే నమస్కరిస్తే గనక వాళ్ళకి వాత్సల్యం ఇస్తుందట. అందుకే మన వాళ్ళు నమస్కరించు, దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించు అంటూ ఉంటారు. ఎందుకు? అమ్మవారి వాత్సల్యం మన మీద కలుగుతుంది. తల్లి ఎలా అయితే కొడుకు మీద వాత్సల్యాన్ని చూపిస్తుందో పుత్రుడి మీద, అలాగే అమ్మవారు మన మీద వాత్సల్యం కలుగుతుంది కాబట్టి నమస్కరించాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు నమస్కరించాలనే దానికి ఈరోజు మీకు ఆన్సర్ దొరికి ఉండొచ్చు. మేబీ భగవంతుని ఎందుకు అందరూ నమస్కరిస్తున్నారు, మన అమ్మగారు చెప్పారు, నాన్నగారు చెప్పారు, ఇలా అంటున్నారు, నేను అంటున్నాను కాదు. వాత్సల్యం లభిస్తుంది ఒక కోడింగ్ లాగా. ఎలా అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేసాము, ఒక నెంబర్కి ఫోన్ చేసాము, వెంటనే వాళ్ళకి కాల్ వెళ్తుంది కదా. ఇది ఎంత ఎగ్జాక్ట్లీగా వెళ్తుందో, ఒక నిప్పులో వేలు పెడితే టక్ సర్రని ఎలా కాలుతుందో అంటే ఏంటి? ప్రకృతిలో కొన్నిటికి కొన్ని సూత్రాలు ఉన్నాయి.
నిప్పులో వేలు పెడితే కాలడం, లేకపోతే చల్లటి దాని మీద వేలు పెడితే అబ్బా చల్లగా అయిపోయింది అనుకోవడం, లేకపోతే పెద్ద గాలి వస్తే ఏదైనా ఒక విషయం ఎగరడం, అంటే ఏంటి ఇవన్నీ ప్రకృతికి ఉండేటువంటి సహజ లక్షణాలు. అమ్మవారికి నమస్కరిస్తే కూడా అమ్మవారు ఖచ్చితంగా వాత్సల్యం చూపిస్తుంది. అమ్మవారికి ఉండేటువంటి సహజ లక్షణం ప్రకృతికి ఉన్నటువంటి, ఎందుకంటే అమ్మవారే ప్రకృతి కాబట్టి వందారు జనవత్సల అంటే నమస్కరించేటువంటి వారికి జనులకి వాత్సల్యం చూపించేది అమ్మవారు. అదేవిధంగా వాగ్వాదిని, ఈ నామము చాలా గొప్పదండి. ఎందుకంటే చూడండి, ఎవరైనా డిబేట్స్ కూర్చున్నారనుకోండి, వాగ్వాదిని వామకేశి వహ్నిమండలవాసిని నామం చదువుకుంటే డిబేట్ ఖచ్చితంగా గెలుస్తాడు ఆ జాతకుడు. అదేంటంటే వాక్కులకు స్ఫుటంగా సరైనటువంటి ప్రేరణ ఇచ్చేది పరాశక్తి. వాక్కులకి చాలా స్పష్టంగా ఒక శక్తిని ఇస్తుందట. ఇప్పుడు మనం ఎవరితోనైనా వాదించాలనుకోండి, మనం ఏమాలనుకుంటాం, నాకు మంచి సౌండ్ అంటే మంచి వాయిస్ ఉండాలండి, మంచి సబ్జెక్ట్ ఉండాలండి, ఉంటే నేను వాదిస్తానండి, నేను వాదనలో గెలవడం అంటే చాలా ఇష్టం అంటూ ఉంటారు ఏదైనా డిబేట్స్ అవి పెట్టినప్పుడు కదా. అలాంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారు ఇస్తేనే వస్తుంది. ఎవరైనా వాదనలో గెలుస్తున్నారు, ఒక డిబేట్లో గెలుస్తున్నారు, లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్లో గెలుస్తున్నారంటే వాళ్ళకి వాదన ద్వారానే వస్తుంది. అదేవిధంగా వామకేశి, అందమైన కేశములు గలదట అమ్మవారు. వామము అంటే అందమని అర్థం. వామకేశి, శివుని అవతారంలో వామకేశి ఒకరు, ఆయన భార్య వామకేశి. అంటే వామకేశుడు వామకేశి. శివుణ్ణి వామకేశుడు అంటారు, అమ్మవారిని వామకేశి అంటారు అనమాట. అదేవిధంగా వహ్నిమండల వాసిని అంటే అగ్నిమండలం యొక్క నడుమ నివసించేది పరాశక్తి. అగ్నిమండలం మధ్యలో ఉంటుందట అమ్మవారు. అగ్నిమండలం చుట్టూ ఉంటే ఆ మధ్యలో ఉంటుంది. చూడండి, ఎవరికైనా కానీ చూడండి అసలు ఎంత గొప్ప ఇది ఉందో ఈ మొత్తం లైన్లో. వాగ్వాదిని వామకేశి వహ్నిమండల వాసిని. అయితే ఏంటంటే ఇక్కడ ఈ వాగ్వాదిని, వాక్కులకు శక్తినిచ్చే అమ్మవారు. వామకేశి, అందమైన కురులతో కలిగి ఉన్నటువంటి అమ్మవారు. వహ్ని మండల వాసిని, అగ్ని యొక్క దీని మధ్యలో ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా బుధుడికి కనుక కుజుడు కనెక్ట్ అయితే వాదన అద్భుతంగా చేయగలుగుతాడు. ఈ అగ్ని అనేటువంటిది కనెక్ట్ అవ్వాలి వాక్కుకి. అగ్ని అనేటువంటిది కనెక్ట్ అయితేనే అది చాలా ఫాస్ట్, చాలా చక్కగా వస్తుంది, లేకపోతే రాదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ నామాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎక్కడైనా వాదనకి వెళ్తున్నామో, వాదనకేనండి, మళ్ళీ చక్కగా మాట్లాడడానికి కాదు. మీరు సున్నితంగా మాట్లాడాలంటే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోవాలి. వాదనలో గెలవాలి అంటే వాహ్వాదిని వామకేశి వహ్నిమండల వాసిని చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.